నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ తెలుగువాడు గర్వించదగ్గ విషయం, ప్రపంచంలో అతిపెద్దది అయిన గూగుల్ విశాఖలో ఏర్పాటు కాబోతోంది. అమెరికా తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లోకి రావటం గొప్ప విషయం. ఇంత పెద్ద సంస్థను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడంలో లోకేష్ పాత్ర అమోఘమన్నారు. చంద్రబాబు నాయుడు కూడా పీఎం కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇంత గొప్ప సంస్థలు ఆంధ్రాకి రావడానికి కారణమని, గత 5 ఏళ్లలో అరాచక పాలన సాగిందని, ఉన్న పరిశ్రమలను తరిమేశారు. అమర్రాజా బ్యాటీస్, లూలు మాల్ వంటి వాటిని తరిమి కొట్టారన్నారు. ఇవాళ తెలుగువాడు గర్వించదగ్గ విషయం, ప్రపంచంలో అతి పెద్ద సంస్థ అయినటువంటి గూగుల్ ఈ రోజున దాదాపుగా 1,31,000 కోట్లు పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశం. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే అమెరికాలో అంత పెద్ద సంస్థ, ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కాకుండా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను సెలెక్ట్ చేసుకుని ఆ సంస్థ అమెరికా తర్వాత గారు కీలకమైన పాత్ర పోషించాడు. ఇది స్వయంగా చంద్రబాబు గారే నేను చెప్పారు. ఆయన అమెరికా వెళ్ళి గూగుల్ సంస్థతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ లో అనువైన పరిస్థితులు ఉన్నాయి, మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీకు సహకరిస్తామని చెప్పడమే కాకుండా లోకేష్ గారు పదే మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు కూడా నరేంద్ర మోడీ గారితో కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇవాళ ఆ సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే హైదరాబాద్ నగరం మీద ఆర్థికంగా ఆధారపడినటువంటి నేపథ్యం. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ రోజున ఆర్థిక పరిపుష్టితో వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఆర్థిక వనరులు పెంచాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, తద్వారాగా రాష్ట్ర సంపద పెరగాలి. ఆ సంపదని మౌలిక సదుపాయాలకి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలనేటువంటి గొప్ప విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ప్రభుత్వాలు ఏంటంటే మనకేంటి లాభం, విజయవాడ తూర్పు నియోజకవర్గం అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 12 మంది పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం 96,000 విలువ చేసే 12 ఇస్త్రీ పెట్టెలను శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, గూగుల్ సంస్థ వైజాగ్ రావడానికి ముఖ్య పాత్ర పోషించిన నారా లోకేష్ కు అభినందనలు తెలుపుతున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ ఒప్పందం జరగడం ఒక చరిత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముమ్మినేని ప్రసాద్, ఉషారాణి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే కొంచెం ఎదగండి సార్, సాయిబాబు గోవిందరాజు భాస్కర్రావు. ఈ గూగుల్ సంస్థతో ప్రధానమైన పాత్ర మేము గర్వంగా చెప్పుకున్నాం నారా లోకేష్ బాబు గారిని మేము గర్వంగా చెప్పుకున్నాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు తను ఐటీ మినిస్టర్గా తను ఈ రాష్ట్రానికి చేయాలని తపంతో వాళ్ళతో కంపెనీకి వెళ్ళి అనేక పర్యాయాలు మాట్లాడి ఫైనల్గా మోడీ గారి సమక్షంలో
కేంద్ర ప్రభుత్వం యొక్క ఉన్నతమైన మంత్రుల సమక్షంలో ఈ ఒప్పందం అవటం అనేది అది ఒక చరిత్ర. దాని ప్రభావం ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా దానివల్ల లాభం చేకూరుతుంది. ఇతర దేశాల్లో కొన్ని దేశాలు 12-13 దేశాలు చెబుతూ ఉన్నారు, సముద్రంలో కూడా కేబుల్ వేస్తూ ఉన్నారు. ఆ 12 దేశాల్లో కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళే సమాచారం క్రోడీకరించుకోవడానికి అక్కడ కూడా ఉద్యోగ కల్పన పెరుగుద్ది. అందువల్ల ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ బాబు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కూటమి ఒక మాట మీద ముందుకు వెళ్తున్న కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారి ఆయన అప్పుడప్పుడు కొన్ని డైలాగులు చాలా మంది చెప్పారు, ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఆయనతో ప్రభుత్వం మాట్లాడతారంట, రాత్రి ఫోన్లో మాట్లాడతారంట. అది కూడా ప్రభు ప్రత్యక్షంగా మాట్లాడటం కాదు, ప్రభు ఫోన్లో మాట్లాడతారంట. మరి ఇది ఎంత హాస్యాస్పదమో, మరి ఇది ఎంతవరకు నిజం మాకు చెప్పారని చెప్పి కొందరు చెబుతూ ఉన్నారు, పబ్లిక్ గానే చెప్పారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, ఇంకా చాలా మంది నాయకులు కూడా చెప్పారు. ఆ విధంగా ఆయన నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే ఖచ్చితంగా రోజు అదే పూజ చేస్తూ ఉంటుంటాడు ఆయన. ఈ రాష్ట్రానికి ఏమి రాకూడదు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలా, అందరూ ఏడుస్తూ ఉండాలా, నేను ఒక్కడినే నవ్వుతూ ఉండాలని చెప్పి ఆయన భావించుకుంటాను. ఇవాళ అంత గొప్ప సంస్థ వస్తే మనం పండగ చేసుకునే రోజున దాన్ని కూడా విమర్శలకి తావిచ్చే విధంగా మాట్లాడుతున్నారు, దాన్ని కూడా వక్రీకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన అంతకుముందు 90,000 కోట్లు అని చెప్పి వాళ్ళు పెట్టుబడి 90 కోట్లు. దొంగ అన్నట్లుగా జోగి రమేష్ పందా ఉందని కూటమి ప్రభుత్వంపై కావాలని కుట్ర పన్ని నకిలీ మద్యం వ్యవహారంలో ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ నెల 13న మైలవరంలో జరిగిన ఆందోళనలో తన పేరును తెర మీదకు తెస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు లాకప్ లో ఉండగా జోగి రమేష్ పేరు చెబుతున్నారని ఎలా తెలుసన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ అద్దేపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్తూ చివరిసారిగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వామనదికి ఫోన్ చేసి వెళ్లారని ఆరోపించారు. పెడలలో ఓసారి మైలవరంలో ఒకసారి పెనమరులో ఒకసారి పోటీ చేశారు. ఇలా గాలి తిరుగులు తిరగటమే జోగికి ఉన్న అర్హత అన్నారు. నమస్కారం. ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో ఇది దొంగ నడిచినట్టుగా కావాలని ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతా మొదటిసారి నా మీదకి ఏదో చేస్తా ఉన్నారు, చేయబోతా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడాడు. అట్లాగే 13వ తారీఖు మైలవరంలో ధర్నా చేసేటప్పుడు కూడా నా పేరు దీంట్లోకి తీసుకొచ్చేదానికోసం ప్రయత్నిస్తా ఉన్నారని ముందుగానే మాట్లాడాడు. అతను జనార్దన్ అనే వ్యక్తి లాకప్ లో ఉండగా అతను నీ పేరు చెబుతా ఉన్నాడని ఎట్లా తెలుసు? అతను మొన్న 13వ తారీఖు ప్రెస్ మీట్ లో ఇతను ఆఫ్రికా పోతా కృష్ణప్రసాద్ బావమర్దికి చివరి ఫోన్ చేసి వెళ్ళాడని చెప్పి మాట్లాడాడు. కానీ వాస్తవంలో తేలిందేంటి, 23వ తారీఖు సాయంత్రం 8:30 జోగి రమేష్ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు వెళ్ళి గదిలో ఉన్న మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించి కేవలం ఇద్దరే 2 గంటల సేపు మాట్లాడుతున్నారు. తర్వాత అతను బయలుదేరి బయటికి వెళ్ళాడు. తెల్లారి పొద్దున బయలుదేరి ఆఫ్రికా వెళ్ళాడు. నిన్న ఏదో వాట్సాప్ ఇదని కూడా ఫుటేజ్ అని కూడా కొన్ని బయటకు వచ్చినాయి. అది ఎంతవరకు నిజమో ఏంటో నాకైతే పూర్తి సమాచారం లేదు. కానీ 23వ తారీఖు నువ్వు పిలిచి మాట్లాడి నీకు అన్ని విషయాలు తెలిసి కావాలని చెప్పి అక్కడ తమ్మడపల్లిలో చేయించి తర్వాత ఇబ్రహీంపట్నంలో డిపార్ట్మెంట్ వచ్చి చేసే క్రమంలోనే తను కూడా అక్కడికి వెళ్ళి, ఎందుకంటే అవన్నీ తనకు తెలుసు కాబట్టి డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చింది కూడా అది తమ్మడపల్లిది కావచ్చు, ఇక్కడ కావచ్చు, 2 జోగి రమేషే. తను పత్రికా విలేకరులు 23వ తారీఖు నీ ఇంటికి జనార్దన్ వచ్చాడా లేదా అని అడిగితే నా ఇంటికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు, రాలేదు అంటే కనుక సీసీటీవీ ఫుటేజ్ లో మళ్ళీ వచ్చినట్టుగా కనిపిస్తుంది అని చెప్పి, కాదు చాలా మంది వచ్చి ఉంటారు, వచ్చి బయట నుంచి ఉన్నాడు, బయట నుంచి బయట వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాడు. ఇది అతను అయినట్టు కానట్టుగా సమాధానం చెప్పాడు. కానీ వాస్తవంలో 23వ తారీఖు అతని ఇంటికి రావడం జరిగింది. ఖచ్చితంగా గూగుల్ టేక్అవుట్ లేదు బయటకు వస్తాయి కాబట్టి తర్వాత దాన్ని పాక్షికంగా అంగీకరించాడు. ఇది అతని కపటత్వానికి నిదర్శనం. అన్ని ఏళ్ళు అతని వైపే చూపిస్తా ఉన్నాయి. అతను జనార్దన్ రావు ఒక వీధిలోనే ఉన్నారు. 30 సంవత్సరాలు వాళ్ళిళ్ళు వీళ్ళిళ్ళు పక్క ఇళ్ళు, చిన్నతనం నుంచి కలిసి పెరిగారు, కలిసి వ్యాపారం చేశారు. ఈ కుట్రంతటికి
ఈ కూటమి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయటం. జగ్గైపేట నియోజకవర్గంలో పత్తి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన 8,110 రూపాయల ధరతో పత్తిని కొనుగోలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తల్లేరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గైపేట నియోజకవర్గంలో సుమారుగా 20,000 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారని, వ్యవసాయ అధికారులు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి దళారుల వ్యవస్థ నుండి రైతులను కాపాడాలన్నారు. అలాగే జగ్గైపేట మార్కెట్ యార్డ్ లో రానున్న 3 రోజుల్లో సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పత్తిని సిసిఐ ద్వారా వెంటనే పత్తిని ఆదుకోవాలి, పత్తి రైతులను ఆదుకోవాలి, పత్తి రైతులను ఆదుకోవాలి, పత్తి రైతులను. ఓకే, మార్కెటింగ్ మంత్రుల వరకు అందరూ కూడా దీని మీద స్పందించి వెంటనే ఒక 2-3 రోజుల వ్యవధిలోనే జగ్గైపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని, పత్తి సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి రైతుల పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ గారు కానీ, సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ అందరూ కూడా స్పందించి వెంటనే జగ్గైపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పత్తి రైతులను ఆదుకోవడం కోసం పత్తిని సిసిఐ ద్వారా కొనుగోలు చేసే కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 4-5 రోజుల వ్యవధిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే రైతుల పక్షాన మేము తీవ్రమైన పోరాటాలు చేస్తామని చెప్పి, రైతులను ఆదుకునే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ప్రజల ఆదాయం పెరిగిందని, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వలన ఉపయోగాలను ప్రజలకు వివరించిన ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బోరగడ శ్రీకాంత్, బీజేపీ అంగడాల సతీష్, టీడీపీ అబ్జర్వర్ నూకాలమ్మ తదితర నేతలు వారు మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తు సేవల పన్ను తగ్గించి ప్రజలకు పన్నుల భారం నుంచి ఉపశమనం కలిగించిందన్నారు. గతంలో కమర్షియల్, సెంట్రల్, స్టేట్ వ్యాట్ వంటి అనేక పనులు ఉండేవి. జీఎస్టీ తగ్గివతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ అది ప్రజల ఆదాయంగా చేరిందన్నారు. లో ఆనాడు హైటెక్ సిటీతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు చేశాం. మరి దాని ఫలాలు ఎన్ని కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత వేగంగా ముందుకెళ్తుందో మనం ఆలోచించాలి. అదే ధోరణిలో ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తొలిసారిగా భారతదేశంలోనే మన వైజాగ్ లో పెట్టారంటే చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఎంతో మంది యువకులు వాళ్ళ ఈ టెక్నాలజీ పరిశ్రమకే కాదు స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ. అదేవిధంగా రైతులకి, అదేవిధంగా కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని వాళ్ళ ఆర్థిక మెరుగుపరిచే విధంగా కార్యక్రమాలు చేయబోతున్నాం. ఇదంతా కూడా విజన్ 6 వచ్చాము. అన్ని కార్యక్రమాలు పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. 2 సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలాగా కార్యక్రమాలు ముందుకెళ్తూ రాష్ట్రాన్ని అగ్రగామంగా పెట్టే ప్రయత్నంలో మన అందరంలో ప్రజలు అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇవాళ మనం చూస్తున్నాం ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిన్న చూశాం వాళ్ళ ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా లిక్కర్ ని చీప్ లిక్కర్ తయారు చేసి మా మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు చూసినా కానీ ట్యాక్స్ విధానం అనేది ఇప్పుడు పెంచుకుంటా వెళ్తాం చూసాము. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ట్యాక్స్ విధానాన్ని తగ్గించి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టీని మనందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో జిఎస్టీ 2.0 తీసుకురావటం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇదివరకు నిత్యావసరాలకి సుమారుగా 18% ట్యాక్స్ ఉండే నూనెలకు కానీ, చింతపండు కానీ, బెల్లానికి వీటన్నిటికి కూడా నిత్యావసరాలకి 18% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు 0 నుంచి 5% ట్యాక్స్ తీసుకురావడం మూలంగా సుమారుగా కేజీకి 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ఇలా మధ్య తరగతి పేదలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ జిఎస్టీ 2.0 అనేది తీసుకొచ్చారు.
అలాగే చూసుకుంటే రైతులు చూసుకుంటే కనుక ట్రాక్టర్లో సుమారుగా 1,50,000 రూపాయలు ట్యాక్స్ లో గానీ వాటి ఇంప్లిమెంట్స్ లో గానీ ఈ రోజున తగ్గే విధంగా వచ్చింది. అలాగే మధ్యతరగతి కొనుక్కునే కార్లలో గానీ సుమారుగా 70,000 నుంచి ₹1,00,000 తగ్గినాయి. ఇలా మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా మనం జిఎస్టీ మీద తీసుకుంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మన కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలకి గతంలో తీసుకుంటే ఇంట్లో వంటింట్లో డబ్బాలన్నీ ఖాళీగా ఉండేవి. ఈ రోజున జిఎస్టీ తగ్గించిన తర్వాత నిత్యావసర సరుకులు కానీ అట్లాగే ముఖ్యంగా పేద బడుగు మధ్యతరగతి కుటుంబాలకి నిత్యావసరమైనటువంటి మందులు, ఆ మందుల మీద కూడా 5% తగ్గించడం జరిగింది. మోడీ గారు ఏదైతే ఆ రోజున కూటమి ప్రభుత్వంలో మాట ఇచ్చారో సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం, పేదల అభివృద్ధిని గురించి ఆలోచించి వాళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జిఎస్టీని సవరణ చేసి తగ్గించడం జరిగింది. తద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు కొంత ఊరట వచ్చింది. అది ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒక భరోసా, ఒక ధైర్యం వచ్చింది. అలాగే ₹1,00,000 వరకు చిన్నకారు రైతులు ఏవైనా సరే సంవత్సరానికి సరిపడా నిత్యావసర సరుకులు కానీ ఏదైనా వస్తువులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ కొనుగోలు చేస్తే దాని మీద 18,000 నుంచి 25,000 వరకు జిఎస్టీ తగ్గే అవకాశం ఉంది. ఇది సేవింగ్ గా, అంటే వాళ్ళకి పొదుపుగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.